మన ఈ జీవితంలో అసలైన తోడు ఎవరు? అమ్మన, నాన్నన, భార్యన, భర్తన, కొడుక, కూతుర, స్నేహితుల, బంధువుల, బావబామర్దుల? కాదు కాదు, వీరెవరూ కాదు. మన నిజమైన తోడు మన శరీరమే. మన శరీరం మనకు సహకరించని రోజున మన దగ్గర ఎన్ని కోట్లున్నా, ఎంతమంది డాక్టర్లున్నా, ఎంతమంది జనాలున్నా ఏమీ చేయలేరు, కాటికి సాగనంపడం తప్ప. ఒక్కసారి మన శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ కూడా మన దగ్గర ఉండరుగాక ఉండరు. మీరవునన్నా కాదన్నా ఇదే నిప్పుల్లాంటి నిజం. నీవు నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు. మనం వాస్తవానికి ఆత్మ మాత్రమే. ఈ శరీరమే మన అసలైన ఇల్లు. ఏదైతే మన శరీరం కోసం బాధ్యతగా చేస్తామో అదే మనకు తప్పకుండా తిరిగి వస్తుంది. మనం ఎంత ఎక్కువ శ్రద్ధగా శరీరాన్ని చూసుకుంటామో మన శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా చూసుకుంటుంది. మనం ఏం తినాలి, ఎంత తినాలి, మనం ఏం చేయాలి, ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, మనం ఎంత విశ్రాంతి తీసుకోవాలి అనేవి మాత్రమే మన శరీరం యొక్క స్పందనను నిర్ణయిస్తాయి. గుర్తుంచుకోండి మిత్రులారా, మన శరీరం ఒక్కటే మనం జీవిస్తున్న చిరునామా. మన శరీరమే మన ఆస్తి, మన సంపద. వేరే ఏది కూడా దీనికి తులతూగదు. మన శరీరం మన బాధ్యత. డబ్బు వస్తుంది పోతుంది, బంధువులు స్నేహితులు శాశ్వతం కాదు. మన శరీరానికి ఎవరు సహాయం చెయ్యలేరు, ఒక్క మనకి మనం తప్ప. ఊపిరితిత్తులకు ప్రాణాయామం, మనస్సుకు ధ్యానము, శరీరానికి యోగా, గుండెకు నడక, ప్రేగులకు మంచి ఆహారం, ఆత్మకు మంచి ఆలోచనలు, సమాజం కోసం మంచి పనులు. ఇప్పుడు చెప్పండి, మీ అడ్రస్ ఎక్కడ? కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హరే కృష్ణ. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.